చాలా మందికి ఈ యొక్క షాక్లు ఉంటారు. సో అందుకు వాళ్ళకి హెల్ప్ చేయడానికి మనం ఈ యొక్క సిస్టమ్ ని తీసుకోవడం జరిగింది. దాంట్లో కూడా మనము ఇక్కడి నుంచి వెళ్ళే నంబర్ కూడా 04041893111 నంబర్ నుంచే ఆ ఫోన్ వెళ్తుంది. మీరు వాపస్ పంపించే డీటెయిల్స్ 87126 సిరీస్ నుంచే స్టార్ట్ అయ్యే నంబర్ నుంచే మీకు ఆ డీటెయిల్స్ పంపించాల్సి ఉంటుంది. సో అట్లానే కాకుండా మనకు యాజ్ అ పోలీస్ ఆఫీసర్ మనకు 100% రిజిస్ట్రేషన్ ఆఫ్ క్రైమ్ ఉంటుంది. ప్రతి ఒక్క క్రైమ్ జరిగిందంటే మనకు 100% రిజిస్ట్రేషన్ ఆఫ్ క్రైమ్ ఉంటుంది. ఇప్పుడు చూస్తుంటారు దేశంలో సైబర్ క్రైమ్ నేరం జరిగిన ఓన్లీ 18% మాత్రమే ఎఫ్ఐఆర్ కావడం జరుగుతుంది. సో ఇట్లా చాలా మంది నేరస్తులు తప్పించుకుంటున్నారు. కొత్త కొత్త ఎంఓస్ ఏమవుతున్నా మనకు తెలుసలేదు. చాలా మంది కూడా మనకు కూడా ఒక డాటా బ్యాంక్ రెడీ అవుతుంది. ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, ఏముంది, మనం కూడా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మనం కూడా ఒక ఏఐ యూజ్ చేసి ఎవరెవరు ఎక్కువ మనము ఈ యొక్క క్రైమ్ లో ఇన్వాల్వ్ అవుతున్నారు, ఎక్కడి నుంచి ఇన్వాల్వ్ అవుతున్నారు అనేది కూడా మనము స్టడీ చేయడానికి కూడా ఒక చాలా విప్లవాత్మక స్టెప్ ఇది. సో దీన్ని ఆల్రెడీ మన ప్రజలు కూడా బాగా హర్షించారు. ఎందుకంటే ఆల్మోస్ట్ మనము 86 కాల్స్ ని మనము ఈ సాఫ్ట్ లాంచ్ లాస్ట్ 3-4 డేస్ నుంచి కూడా మనము ఈ లాంచ్ చేశాను. ఎట్లా ప్రజలు ఏమనుకుంటున్నారు, మనం ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి 86 మనకు కాల్స్ చేయడం జరిగింది. దాంట్లో ఆల్రెడీ 4 ఎఫ్ఐఆర్ కూడా మనము రిజిస్టర్ చేశాను. 26 డ్రాఫ్ట్స్ మనము ఆల్రెడీ కన్సర్న్ విక్టిమ్స్ కూడా పంపడం జరిగింది. ఇంకా బాకీ వాళ్ళతో కూడా మనము ఆల్రెడీ వీఆర్ ఇన్ టచ్ సో దట్ అనేది, ఎందుకంటే వాళ్ళు దగ్గర ఉన్న మన బషీర్బాగ్ వచ్చి డ్రాప్ బాక్స్ చేస్తే మనం రిజిస్టర్ చేసి వాళ్ళకి పంపడం జరుగుతుంది. పంపించిన తర్వాత వాళ్ళకు మళ్ళీ పోలీస్ స్టేషన్ పోయే అవసరం లేదు. వాళ్ళకు సీసీటీఎన్ఎస్ నుంచి స్ట్రేట్ అవే ఒక ఎస్ఎంఎస్ వెళ్తుంది, మీ ఒక ఎఫ్ఐఆర్ మా పోలీస్ స్టేషన్ లో రిజిస్టర్ అయింది, మీరు ఆ డౌన్లోడ్ చేసుకోవచ్చు, మీ వచ్చిన లింక్ వస్తుంది సీసీటీఎన్ఎస్ ద్వారా, అది చేసుకుని వాళ్ళు ఒక ఎఫ్ఐఆర్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అందుకు ప్రజలను కూడా ఫస్ట్ మీరు ఎవరు కూడా విక్టిమ్ కావద్దని చెప్పి నేను కోరుతున్నాను. మీరందరూ కూడా ఈ సైబర్ క్రైమ్ నుంచి అవేర్ కావాల్సింది. హైదరాబాద్ సిటీ పోలీస్ కూడా జాగ్రత్త హైదరాబాద్, సురక్షిత హైదరాబాద్ అని చెప్పి ప్రతి మంగళవారము శనివారము మనము మన కాలనీస్ కి ప్రజల మధ్యలో మనము అవేర్నెస్ తీసుకోవడం జరుగుతుంది. సో ప్రజలను కూడా, ఎందుకంటే మనము మా వంతు కృషి చేస్తున్నాం, మీరు మాత్రము అవేర్ కావాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ నేరాన్ని అరికట్టాలంటే మీ ఒక అవేర్నెస్, మీ ఒక చైతన్యమే మీకు మంచి ఒక అస్త్రము. సో ప్రజలందరూ కూడా అవేర్ ఉండాలి, వేరే వాళ్ళు కూడా చెప్పాలి, ప్రజల్లో తీసుకెళ్లాలి. ఈ మధ్యలో మనము చూసింది ఈ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, ట్రేడింగ్ ఫ్రాడ్ లో బాగా ఎక్కువ మనకు కంప్లైంట్స్ రిజిస్టర్ కావడం జరుగుతుంది. అదేవిధంగా ఓటీపీ ఫ్రాడ్స్, ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ చేసుకుని కూడా చాలా మంది మోసపోతున్నారు. సో అందుకు ప్రజలందరూ కూడా కోరుతున్నాను, మీరందరూ కూడా జాగ్రత్త ఉండాలి. మీరు ఎవరు కూడా ఆశ పెట్టినా మీరందరూ కూడా వాళ్ళు వలలో పడవద్దు, అట్లానే భయం కూడా పడవద్దు. ఎవరో మీకు పర్సనల్ డీటెయిల్స్ అన్ని అడిగినా, మీ కొడుకు అరెస్ట్ అయినారు, కూతురు అక్కడ కిడ్నాప్ అయింది, లేదంటే మీకు ఏదో మెడికల్ ఎమర్జెన్సీ వచ్చింది మీ చుట్టాలు, లేదంటే మీ పైన ఒక ఈడీ కేసు, సిబిఐ కేసు అయింది, మన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ లో కేసు అయింది, బెంగళూరు పోలీస్ కమిషనర్ లో కేసు అని చెప్తే ఎవరు కూడా నమ్మొద్దని చెప్పి నేను మరీ కోరుతున్నాను. ఎంత చెప్పినా ఎస్పెషలీ ఓల్డ్ ఏజ్ పీపుల్ వాళ్ళు బాగా బలి అవుతున్నారు. సో అందుకు వాళ్ళందరూ కూడా అవేర్నెస్ ఉండాలి. ముఖ్యంగా చిల్డ్రన్ అందరూ కూడా వాళ్ళ పేరెంట్స్ కూడా అవేర్నెస్ తీసుకోవాలి. ప్లస్ అందరు కూడా చాలా మంది డిపాజిట్ పెట్టుకుని ఉంటారు, చాలా మంది అందుకు ఒక ఏదో ఒక బ్యాంక్ వాళ్ళతో ఒక కోఆర్డినేషన్ చేసుకుని ఇంత కంటే ఎక్కువ రిక్వెస్ట్ వస్తే ఇమీడియట్లీ మన ఫాదర్ లేదా మదర్ నుంచి లేదా ఈ అకౌంట్ నుంచి ఏమో ఎక్కువ రిక్వెస్ట్ వస్తే ప్లీజ్ ఇన్ఫార్మర్స్ అని చెప్పి ఒక వ్యవస్థ కూడా వాళ్ళు తీసుకొని చేస్తే బాగుంటుంది. మనం కూడా ఆల్రెడీ ఆర్బీఐ గవర్నర్ కూడా అడగడం జరిగింది. సో ఇట్లా మనం అవేర్నెస్ ద్వారానే ఈ ఒక సైబర్ క్రైమ్ ని అరికట్టవచ్చు అని చెప్పి నేను ప్రజలందరూ కూడా కోరుతున్నాను.